చాలామంది అడిగేదండి, హోమ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాము. పైగా మాకు ఇంప్రూవ్‌మెంట్ రావట్లేదు. వెయిట్ తగ్గట్లేదు. పెయిన్స్ కూడా తగ్గట్లేదు అంటారు. ఓకే. హోమ్ ఎక్సర్సైజ్ అనేది మీ గైడెన్స్‌తో చేసుకుంటే బెటర్ అండి. ఒక ఫిజియోథెరపీ డాక్టర్ అబ్జర్వేషన్‌తో చేసుకుంటే బెటర్. అట్‌లీస్ట్ మీరు రెగ్యులర్‌గా వాళ్ళని పిలిపించలేకపోయినా గానీ, వీక్లీ థ్రైస్ అయినా కానీ, కొంతమంది రెగ్యులర్‌గా చేయించుకోగలిగితే అది మచ్ బెటర్ యాక్చువల్లీ. రోజు ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ గారిని పిలిపించి చేయించుకోగలిగితే ఎవ్రీడే అది బెటర్. ఎందుకంటే మీ బాడీ గురించి మీరు స్పెండ్ చేస్తున్నారు కాబట్టి ఎవ్రీ రూపీ వర్త్ అండి. ఓకే. అలా మీకు ఫైనాన్షియల్ లోడ్ పడుతుందంటే గనక 3 డేస్‌కి ఒకసారో లేకపోతే 2 డేస్‌కి ఒకసారో ఎక్సర్సైజ్ చేసి ఎంత రిలాక్స్ అయింది మజిల్, వీటికైనా ఎక్సర్సైజ్ మార్పు చేయాలా? ఇంకేమైనా కొత్త ఎక్సర్సైజ్ యాడ్ చేస్తుంటారా? లేకపోతే నేను ఎక్సర్సైజ్ పొజిషన్ కరెక్ట్‌గానే చేస్తున్నానా? ఎగ్జాంపుల్ మన స్పైన్ లిఫ్ట్ చేసే పెల్విక్ బ్రిడ్జింగ్ అనే ఎక్సర్సైజ్ ఉంటుంది. అంటే పేషెంట్ పడుకొని నడుము మెల్లగా పైకి లిఫ్ట్ చేస్తారు. ఆ లిఫ్ట్ చేసేటప్పుడు కూడా వాళ్ళు చాలామంది లిఫ్ట్ చేసే పొజిషన్ కానీ, లెగ్స్ పొజిషన్ కానీ, డిస్టెన్స్ కానీ సరిగ్గా పెట్టుకోరు. అది కూడా సరిగ్గా పెట్టుకోకపోతే గనక మన బాడీ మీద వెయిట్ పడే విధానం మారి ఆటోమేటిక్‌గా పెయిన్స్ అవన్నీ వస్తుంటాయి. సో, అందుకోసమే హోమ్ ఎక్సర్సైజ్ చాలా సార్లు ఫెయిల్ అవ్వడం కారణము దాన్ని కరెక్ట్ విధానం చేసుకోవాలంటే ఫిజియోథెరపీ డాక్టర్ గారి గైడెన్స్‌తో చేసుకుంటే మచ్ బెటర్.